ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకే, వినపడుతోంది కదండి? ఓకే కదా? అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు చక్కగా అందరూ దగ్గరగా నిలబడతారు. పరిస్థితులన్నీ నీ చెయ్యి దాటి నీ జీవితమే ఏమైపోతుందో అనుకునే సందర్భంలో చాలా తక్కువ మంది నిలబడతారండి. హల్లెలూయా. ఆ సమయంలో మీ హృదయములలో చాలామంది ఆ పరిస్థితులు ఫేస్ చేసినటువంటి వారు, ఆ పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి వారు తెలుసుకుంటారు ఎవరు నమ్మకమైనటువంటి వారో, ఎవరు మన పక్షాన నిలబడేటువంటి వారో. అవునా కాదా? ఆలోచించండి. ఆ సమయంలో నేనున్నానులే అని నీ పక్కన నిలబడి ఒక ధైర్యం చెప్పేటువంటి మాట ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని జీవితకాలం మీరు గుర్తుపెట్టుకుంటారు. అవునా? హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ఫుల్నెస్. అదే నమ్మకత్వం అంటే, అదే నమ్మకం ఉంచడం అంటే అదే. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ, నీ సంకటములు, నీ ఇరుకులు, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులలో ఆ సమయములో నీ సంపూర్ణమైన నమ్మకము, నీ విశ్వాసము, నీ ధైర్యము ఆయన యందు ఉంచి ఆయనలో నుంచి తెచ్చుకొని, ప్రభువా నాకు నువ్వు దయచేసావు తండ్రి, ఇంతకుముందు పరిస్థితులలో నుంచి నువ్వు నన్ను దాటించావు, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మిరాకులస్గా, వండర్ఫుల్గా ఆ పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకుంటూ నన్ను వచ్చావు కదా, ఇప్పుడు కూడా నువ్వు తప్పిస్తావు దేవా, ఇప్పుడు కూడా నువ్వు నాకు తోడుగా ఉంటావు తండ్రి. హల్లెలూయా. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇరుకులు ఎదురైనా, ఎన్ని అవమానములు ఎదురైనా, ఊహించినటువంటి పరిస్థితులు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటనలు నీ జీవితంలో ఎదురైనా, ఆ సమయంలో కూడా నీవు మోకాళ్ళ మీద కూర్చొని దేవుని వైపు చేతులెత్తి, నువ్వు నా తోడుగా ఉన్నావు ప్రభువా. హల్లెలూయా. నీ ప్రణాళిక అసత్యము కాదు, నువ్వు చెప్పినటువంటి మాటలు అవి తప్పిపోవు, నీవు ఏర్పాటు చేసినటువంటి మార్గములో నువ్వు మా తోడుగా ఉన్నావని ధైర్యముగా నువ్వు చెబుతావు. చూసావా? గాడ్ విల్ రిమెంబర్ ఇట్. దేవుడు ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటాడు. బట్ అయితే ఆ సమయంలో, ఆ ఇరుకులో, ఆ ఇబ్బందులలో కొన్నిసార్లు ఆ సమయంలో ఏం చేశావు? అంతా నాశనం అయిపోయింది. దేవునితో ఈ విధంగా నీ యొక్క సంభాషణ ఉంటున్నదా? నీ ప్రార్థన ఉంటున్నదా? అయ్యా నన్ను పట్టించుకోవడం మానేసావా? హల్లెలూయా. లేకపోతే నన్ను చేయి విడిచిపెట్టేసావా? నా జీవితం ఇంతేనా? మా బ్రతుకులు ఇంతేనా? కాలం అయిపోతున్నది, పరిస్థితులు దాటిపోతుంటున్నవి, అయినా కూడా నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మాటలు ఎంతమంది దేవునితో అన్నారు? చేతులు పైకి ఎత్తండి, దేవునికి తెలుసు. హల్లెలూయా. అయితే నేను ఫస్ట్ ఎత్తుతా. నేను ఎత్తలే, మీరు అనలేదా? అనలేదా? నిజంగా ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి, పర్వాలేదు. నాతో కూడా మీరు ఉన్నారని నాకు ధైర్యం అట్లాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఐ టెల్ యూ ద ట్రూత్. ఎవ్రీ పర్సన్ పరిస్థితులలో వెళ్ళినప్పుడు ఇటువంటి సందర్భాలు, ఇటువంటి సంకటములు ఎదురైనప్పుడు మన నోట నుండి, మన పరిస్థితులలో కొన్ని మాటలు దొరుకుతాయి, కొన్ని మాటలు వస్తాయి. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నువ్వు చేయడం లేదు దేవా, నువ్వు ఇంకా 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 కొంచెం దూరం పోయి ఉంటే నీ చేత కాదా? ఏమండి? హల్లెలూయా. ఆర్ యు హల్లెలూయా. ఆలోచించండి. నువ్వేమి చేయడం లేదు కాబట్టి, నువ్వు ఏమి చేయలేవు కాబట్టి మేమెంతా ఇట్లున్నాం, మా పరిస్థితులన్నీ ఇట్లున్నాయి, మేము ఈ సంఘటనల్లో ఇరుక్కుపోయి ఉంటున్నాము. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్, నువ్వు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావా, అటువంటి పరిస్థితుల్లో వెళ్ళావా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నో ప్రాబ్లం. హల్లెలూయా. సాతానుకు చోటు ఇవ్వద్దండి. ఇక్కడ నేర్చుకుందాం. సాతానుకు చోటు ఇవ్వండి, చోటు ఇవ్వకండి. సాతాను ఆ సమయంలో దేవుని దగ్గర, దేవుడు అటువైపు ఉన్నాడు, సాతాను నీ పక్కన ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆలోచించండి, ఒక సందర్భాన్ని ఊహించుకోనండి. నువ్వు వచ్చి నువ్వు చెయ్యలేవు, నీ చేత కాదు, నువ్వు పట్టించుకోవట్లేదు అని అంటే వాడు ఎలా ఉంటాడు? దాన్ని దేవునితో నువ్వు గడపాలి. హల్లెలూయా. నీ ఆవేశంలో, చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు? ఆవేశంలో వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఉండేది ఫట్టని ఇసురు కొట్టేస్తారు, లేకపోతే పెద్దవాళ్ళు కానీ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి పోయి, సారీ మమ్మీ, సారీ డాడీ. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్. పరిపూర్ణులైనటువంటి వారము కాదు. అయితే పరిపూర్ణత ఎలాగ ఉండాలో, ఎలాగ దానిని మనము పొందుకొనగలమో అనుభవాలలో నుంచి పంచుకుంటూ వెళ్తున్నాను. హల్లెలూయా. డోంట్ గివ్ ఛాన్స్ టు ద డెవిల్ టు బ్లేమ్ బిఫోర్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో వాడు నాట్యమాడేటువంటి విధంగా ఏ అవకాశం కూడా నువ్వు ఇవ్వద్దు. దేవుని దగ్గరకు ఆ పరిస్థితిలో ఉన్నావా, మళ్ళీ తిరిగి వెళ్ళు, అయ్యా
అవునయ్యా, ఆవేశంలో అన్నాను, అయ్యా బాధలో అన్నాను, నన్ను క్షమించు, కనికరము చూపు, దయ చూపు, నాతో కూడా ఉండు, నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నీవిచ్చిన మాటలు లేకపోతే ఇంతవరకు నేను కొనసాగేటువంటి వారమా? ఆయన నిరీక్షణ, ఆయన ఆధారము లేకపోతే నేను ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయా? హల్లెలూయా. ఎన్నడూ కూడా దేవుడు మంచివాడు, 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 మేలులు చేయువాడే ఆయన. హల్లెలూయా. తప్పక నీ జీవితంలో మేలు కలిగి తీరుతుంది, విడుదల కలిగి తీరుతుంది, ఆమేన్. విజయము కలిగి తీరుతుంది. హల్లెలూయా. అద్భుతములు చేయువాడు మనతో కూడా ఉన్నాడు. ద మిరకల్ వర్కర్, ద మిరకల్ మేకర్. అద్భుతములను తయారు చేసేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన ఫ్యాక్టరీలో దండిగా ఉన్నాయి అద్భుతాలన్నీ. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ ద కీ, ప్రైజ్ ఈజ్ ద కీ. ఆ అద్భుతాలన్నీ నువ్వు పొందుకోవాలని అంటే ఆయనను స్తుతించడము ద్వారము తెరవబడుతుంది, ఆయన యందలి విశ్వాసము ద్వారము తెరవబడుతుంది. నీ అద్భుతాలన్నీ కూడా నీకు విడుదల చేయబడతాయి. వెన్ యు ఆర్ ఇన్ ద లవ్ పొజిషన్, ఆ పరిస్థితులలో ఉంటున్నప్పుడు, ఎల్లప్పుడూ ఏ పరిస్థితులు వచ్చినా ఇట్ ఈస్ గుడ్. ప్రైజ్ ద లార్డ్ ఆల్వేస్, ప్రైజ్ ద లార్డ్ ఆల్వేస్. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుతో చెప్పు, నువ్వు గాలికి పోరా, నా దగ్గరికి రావద్దు, నా దగ్గర నీకు స్థానం లేదు, పో 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 పో, బయటికి వెళ్ళిపో. హల్లెలూయా. వెన్ యూ డూ లైక్ దిస్, దేవుని యొక్క సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంటావా, శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆయన సన్నిధిలో బలము పొందుకునేటువంటి మార్గం అండి. కృంగిపోయి కన్నీటితో, ఆవేదనతో, నిరీక్షణతో కలిగినటువంటి, నిరీక్షణ సంపూర్ణంగా కోల్పోయినటువంటి సమయంలో అయ్యా అని ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని చేతులు పైకెత్తి, తండ్రి నాకు సహాయం చెయ్యి, నాకు కృపను చెప్పు, నా మార్గమును తండ్రి నీవు తప్ప నాకెవరున్నారు, అయ్యా నువ్వు నాకు తప్ప. కాదండి, ఇంతగా మనం మొరపెడితే వినకుండా ఉండడానికి ఆయన ఎవరికైనా చూడా అండి? ఆయన అంటాడు కదా, మీ మాటలు వినకుండాన్నట్లు నాకు, మీకు సహాయం చేయకుండాన్నట్లు. హల్లెలూయా. పాపం అడ్డుగా వస్తున్నదయ్యా, పాపం అడ్డుగా వస్తుంది. స్తుతించకపోవడమే పాపము. హల్లెలూయా. స్తుతించకపోవడమే పాపము. ఆమేన్. స్తుతించు, నీ పాపము కొట్టివేయబడుతుంది. దేవునిని గణపరచు, నీ పాపము తొలగింపబడుతుంది. యేసు రక్తమును అడుగు కడగమని నీ పాపములు కొట్టివేయబడతాయి. పరిశుద్ధత వైపున అడుగులు వేయి, దేవుని యొక్క చెయ్యి నీకు చాచబడుతుంది. ఆయన చెవులు నీ ప్రార్థనకు విని సమాధానం ఇచ్చేటువంటి విధముగా ఉంటున్నాడు. కీర్తనలో ఒక మాట అంటాడు అనమాట. 23వ కీర్తనలో దావీదు మహారాజు ఒక మాట అంటాడు. ఏంటంటే, గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. వెన్ యు ఆర్ వాకింగ్ ఆల్ ద థింగ్స్, అన్ని పరిస్థితులు కూడా చీకటిలోను, గాఢాంధకారములోను, లేకపోతే ముళ్ళ మార్గములోను, ఆ పరిస్థితులలో, అరణ్యములో, ఎడారిలో, దాబతొప్పినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు నీ నోట నుండి రావలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట, అయ్యా పచ్చిక కలిగిన చోట్ల నువ్వు పరుండ చేస్తావు. గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. నాకు తోడుగా నీవే 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 నీవే. సంవత్సరములు గడిచిపోతున్నాయి, మంత్స్ వెళ్ళిపోతుంటున్నాయి. ఈ నెలనా, ఈ రోజా, ఈ వారమా, ఈ సంవత్సరమా అనేటువంటి పరిస్థితులు. లేకపోతే డాక్టర్లు మారుతున్నారు. ఆ డాక్టర్ అయిపోయింది, ఈ డాక్టర్ అయిపోయింది, ఇంకొక డాక్టర్ అయిపోయింది, ఇంకొకరు. లేకపోతే ఆ వ్యక్తి సాయం, ఈ వ్యక్తి సాయం, ఈ వ్యక్తి. లేకపోతే నీ జీవితంలో వారి సహాయం, వీళ్ళ సహాయం, అందరి సహాయం అయిపోయింది. ఈ కంపెనీ, ఆ కంపెనీ, ఆ కంపెనీ. ఇంకా స్థిరత్వము లేదా, స్థిమితము లేదా, పరిస్థితి లేవా? ఈ ఊరు మారుతున్నావు, ఆ ఊరు మారుతున్నావు, అక్కడికి తిరుగుతున్నావు, ఇక్కడికి తిరుగుతుంటున్నావు. అయినా ఇంకా 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 దేవుని యందలి విశ్వాసంలో ముందుకు సాగలేకుంటున్నావా? హల్లెలూయా. గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాఢాంధకారంలో నేను వెళ్ళినా అయ్యా నువ్వు నా తోడుగా ఉన్నావు. ద ప్రైజ్, దేవునిని స్తుతిస్తే అక్కడ అగ్ని రగులుకుంటుంది, పరిశుద్ధమైన అగ్ని రగులుకుంటుంది. ఆ అగ్ని నీలో శక్తిని నింపుతుంది. హల్లెలూయా. ఆ అపోస్తలుల కార్యములో వారు మేడ మీద గదిలో ఆయన 40వ రోజు పైకి కొనిపోబడినటువంటి తరువాత 50వ రోజు వరకు వారు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని నామాన్ని గణపరుస్తున్నారు, హెచ్చిస్తున్నారు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని, హల్లెలూయా. వెన్ యు ప్రైజ్, నీవు దేవునిని స్తుతిస్తే అక్కడ పరిశుద్ధమైన దేవుని అగ్ని దిగుతుంది. ఆ అగ్ని ప్రతి కల్మషాన్ని అది కడిగి వేస్తుంది, కాల్చి వేస్తుంది. ప్రతి రోగమును, ప్రతి బ్లడ్ డిసీజ్ని, ప్రతి అప్పును కూడా, ప్రతి కుటుంబ సమస్యను, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇరుకులను, నీకు ఎదురుగా ఉంటున్న పర్వతములన్నీ కూడా అగ్నిలో మైనమువలే కరిగిపోతాయి. హల్లెలూయా. ప్రైజ్, స్తుతించు.
That is the primary way you enter into the presence of the Lord and you get the power in the presence of the Lord. మొట్టమొదటి మార్గం ఏంటి? దేవుని శక్తిని, దేవుని బలమును పొందుకోవడానికి ఏంటి అని అంటే దేవుని స్తుతించుటయే. హల్లెలూయా. దేవుని స్తుతించుటయే. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానములు ఎదురైనా దేవుని స్తుతిస్తూ హల్లెలూయా. అయ్యా నీ నామాన్నే కనపరుస్తాను. ఐ నో వన్ ఫన్నీ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. ఐ థింక్ అది ఎంసీఏ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు కానీ వచ్చాయి. అంతవరకు రేపు రిజల్ట్స్ అంటే ఈరోజు బాగా స్తుతి. ప్రభువా నన్ను పాస్ చేసినావు తండ్రి, వందనాలు నాయన, స్తోత్రాలు నా తండ్రి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామం కనపరచబడును గాక. అంతే. తర్వాత ఆ దినాలలో ఫోన్స్ మాత్రమే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండేటువంటిది కాదు. 2003-4 ఆ టైం అనుకుంటారు. కాల్ చేశాను నా ఫ్రెండ్స్కి. ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటర్నెట్లో నేను కొద్దిగా ఊరికి దూరంగా ఉండేటువంటి వాళ్ళ మా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సంకటములు, ఏదో కళ్యాణ మండపంలో అక్కడ మేనేజర్గా వర్క్ చేసుకుంటూ అట్లాగా ఉండేటువంటి పరిస్థితులు. ఫోన్ చేస్తే వాడు అన్నాడు, నా ఫ్రెండ్ నెంబర్ చెప్పురా. నెంబర్ కొట్టాడు వాడు. అదే నెంబర్ కొట్టాడు. అది నెంబర్ చూశాడు, నెంబర్ ఏదో చూశాడు వాడు. నేను చెప్పాను నెంబరు, కొట్టాడు. లేదురా నెంబర్ అన్నాడు. ఏంటి నెంబర్ లేదు? అరే ఇంకొకసారి చూడరా. హల్లెలూయా. ఇంకొకసారి వాడు చూశాడు, నెంబర్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయాలా? వెంటనే మనసులో ప్రభువా నో ప్రాబ్లం, నీ కృప, నీ దయ, ఫెయిల్ అయినా పర్వాలేదు, స్తోత్రం, నువ్వు నా తోడుగా ఉన్నావు, నా నీడగా ఉన్నావు, నేను నీకు ప్రభువా, నేను నీతోనే ప్రభువా, నీ నామాన్ని స్తుతిస్తాను. ఇంకొక అర్ధగంట సేపు స్తుతించా. హల్లెలూయా. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు ఒకడు. ఏరా కంగ్రాచులేషన్స్ అని ఇంకొకటి ఫోన్ చేసి, ఏమైందిరా అంటే ఫాస్ట్ రానే. కాదురా నా నెంబర్ లేదంటే ఎవడు చెప్పాడు రా నీకు? నీ నెంబర్ ఉందిరా. హల్లెలూయా. వాడు చూడడం తప్పు చూశాడు. నేను కరెక్ట్గా చెప్పినా వాడు ఏదో ఆవేశంలో వాడి నెంబర్ చూసుకుంటా నా నెంబర్ ఎగిరిపోయేటట్టు చేశాడు. తర్వాత ఏమైందో ఒక 1/2 అవర్ తర్వాత ఇమీడియట్గా హల్లెలూయా. ఐ డోంట్ నో, మేబీ దేవుడు పరీక్షించడానికి ఆ పరిస్థితిని కలగజేశాడో, లేకపోతే వాడు పొరపాటు జరిగిందో, ఇంకొకటో తెలియదు. కానీ ఐ కెప్ట్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. పరిస్థితులన్నీ అడ్డు తిరిగినప్పుడు, ఇరుకులు ఎదురైనప్పుడు, పరిస్థితులలో ఉంటున్నప్పుడు, ఆ సంకటములలో కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులలో దేవునితోనే పోరాడదాం. దేవుని పాదాలు పట్టుకొనే ఊపేద్దాం, పర్వాలేదు. హల్లెలూయా. దేవునితోనే. ఆమేన్. అయ్యా ఎందుకు నాకు చేయడం లేదు, ఎందుకు ఆలస్యం అవుతున్నది, ఎందుకు నా జీవితం ఇలాగుంటున్నది అని దేవునితోనే పోరాడు. కానీ పొరపాటున కూడా ఆయనని ఒక మాట కూడా ఆయన గాయపరిచే విధంగా మనము గాయపరిచాం, ఎన్నోసార్లు గాయపరిచాం. కానీ ఈ సందేశం విన్నటువంటి తర్వాత నేర్చుకుందాము. పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు ఇరుకులు నాకే ఎందుకు అని ప్రశ్నించు దేవుణ్ణి. పర్వాలేదు, నా పరిస్థితులు ఎందుకు ఇలాగున్నాయి దేవుణ్ణి అడుగు. అయితే సాతాను పక్కన ఉంటుండగా వాని దగ్గర మన దేవుణ్ణి తలదించుకునేలాగా, అవమానించేలాగా ఒక మాట మన నోట రాకూడదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి? ఆలోచించండి నేను చెబుతున్నటువంటి. ఇట్స్ జనరల్ కాన్వర్జేషన్. పరిస్థితులు వస్తాయి, రావు అనడానికి లేనే లేదు. బైబిల్ చెబుతున్నది లోకములో మీకు శ్రమ కలుగును. యేసు చెప్పినటువంటి మాటలు. హల్లెలూయా. అయితే ఆ శ్రమలనంతటినీ నేను జయించి ఉన్నాను. ఆ శ్రమల గుండా వెళ్ళేటువంటి వారికి తోడుగా నిలబడి వాటన్నింటిపైన అత్యధికమైన విజయమును కలగజేస్తాననే మన దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలంటే పరిస్థితులన్నీ ఇంకా విపరీతమైన పరిస్థితులలోనికి వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా గడ్డు పరిస్థితులలోనికి, ఇంకా కఠినమైన పరిస్థితులలోనికి వెళ్ళిపోతూ ఉంటే నీ స్తుతి అంత ఎక్కువ కావాలి. హల్లెలూయా. ఎలా పాస్టర్ గారు కన్నీరు వస్తూ ఉంటుందండి. నీ కన్నీటితో కూడా దేవునిని స్తుతించు. హల్లెలూయా. నీ కన్నీటితో కూడా దేవునిని కనపరచు. ఐ లవ్ యూ లార్డ్. హల్లెలూయా. ఒకవేళ పొరపాటున 2 మాటలు దేవుణ్ణి అన్నావా, మళ్ళీ దేవుని పాదాలే పట్టుకో, మళ్ళీ దేవుణ్ణే కనికరం అడుగు, దేవుని కృపనే అడుగు. హల్లెలూయా. అంతవరకు సాతాను నాట్యం ఆడుతుంటాడు కదా వాడు. హల్లెలూయా. దేవుడు ఉండాలా హెప్పన ఉడిచ్చి ఇవన్నీ పోరా ఫస్ట్ బయటికి నుంచి.
ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? ఊరికేనే ఉంటాడా? నా కన్నీటికి కారణమవుతావు నా బిడ్డ, నా కుమారుడి యొక్క కన్నీటికి నువ్వు కారణం అవుతున్నావు కదా అని ఒక తన్ని వాడిని బయటికి పంపిస్తాడు. నీ జీవితం నుండి, నీ పరిస్థితుల నుంచి నీ కాళ్ళ కింద చిదగదొక్కే విధంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. లైఫ్ ఈజ్ నాట్ ద పాత్, మార్గము ఏదైతే దేవుడు కలుగజేశాడో ఆ మార్గము సులువైనది కానే కాదు, ఫిక్స్. క్రైస్తవ జీవితము బైబిల్ చెబుతుంటున్నది ఇరుకైనది. ఏమైనది? ఇరుకైనది. హల్లెలూయా. విశాలమైనది కాదు అది. చాలా ఫ్రీగా హ్యాపీగా వెళ్ళేటువంటి హైవే కాదు అది. హల్లెలూయా. అరణ్యంలో ఉండే మార్గం, ఎడారిలో ఉండేటువంటి మార్గం. హల్లెలూయా. అయినా ఎడారిలో ఒయాసిస్సును చేసినటువంటి దేవుడు మన దేవుడు. ఎడారిలో సెలయేళ్లను పాలించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అరణ్యములో మార్గము తప్పినటువంటి పరిస్థితులలో ఎలాగ వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులలో మార్గమును కలగజేసినటువంటి వాడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోషే ఆ పర్వతం మీద నిర్గమకాండం 33వ అధ్యాయంలో అందుకే తెలుసుకున్నాడు, దేవుడు తోడు లేకపోతే వీఆర్ అవుట్, అవకాశమే లేదు మాకు, మా పరిస్థితుల నుంచి మేము తట్టుకోలేము, మా వల్ల కాదు. ఇంతమందిని వేసుకొని నేను వెళ్ళాలి అని అంటే నేను మధ్యలోనే నన్ను సాగనంపేశారు దేవుని శక్తి లేకపోతే. హల్లెలూయా. వెంటనే ఆయన నేను రాను మోషే నువ్వు వెళ్ళు అని అంటే ఆయన అంటున్నాడు నువ్వు రాకపోతే నేను పోను. హల్లెలూయా. లేదు మోషే, నీకు దూతను ముందుగా పంపిస్తా, దూతను తోడుగా ఉంచుతా, నీకు కావాల్సిందే మన్నా రోజు కురిపిస్తా. హల్లెలూయా. చాలామంది షార్ట్ వేస్ లేకపోతే టెంపరరీ ప్యాకేజెస్, టెంపరరీ థింగ్స్ మీదనే ఆలోచనలు పెట్టుకొని ఆ మార్గం దేవుని మార్గము కఠినమైనదైనా పరిస్థితులు ఎదురైనా అటువంటి పరిస్థితులలో వెళ్ళకోకుండా దేవుడు చెప్పిన వేరే 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 మార్గాలలో వెళుతూ ఉంటున్నారు. ఆ మార్గములన్నీ కూడా దైవ నిర్దేశానుసారమైన మార్గాలు కానే కాదు. కఠినమైన ఇరుకులైన ఇబ్బందులైన దేవుడు తోడుంటుండగా హల్లెలూయా దేవుని మార్గములోనే మనము ముందుకెళ్దాము. హల్లెలూయా. నక్షత్రములను పేరు పెట్టి పిలిచిన దేవుడు మోషేతో అంటున్నాడు ఏంటనంటే నీ పేరును బట్టి నేను ఎరుగుదును. ఆమేన్. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? ఆయన ప్రేమ నీ మీద ఉన్నది, ఆయన పిలుస్తున్నాడు. ప్రైజ్ ఆల్వేస్. బలము పొందుకోవాలనంటే కన్నీటితో అయినా సరే, కన్నీరు కారిపోతుంటున్నా, హృదయంలో దుఃఖము వస్తూ ఉంటున్నా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మార్గములో నేను నడుస్తాను. ప్రాణము పోతూ ఉన్నా, రక్తము కారిపోతూ ఉంటున్నా, ఏ పరిస్థితులు ఎదురైనా దేవా నేను నిన్ను స్తుతిస్తాను. శత్రువుని ఎదుట నిలబడి, విరోధులని ఎదుట నిలబడి, శత్రువులు లేకపోతే పగవారిని ఎదుట నిలబడి నీకు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నా, అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను. నా జీవితంలో ప్రభువా పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకముగా నిలబడినా, నా అనుకున్నటువంటి వారే నన్ను మోసము చేసి గొంతు కోసి వెనుపోటు పొడిచినా, అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను. ఏ పరిస్థితులు ఎదురైనా దేవా నిన్ను స్తుతిస్తాను. దట్ ఈస్ ద ప్రైమరీ వే. ప్రధానమైన మార్గము దేవుని సన్నిధిని, దేవుని కృపను, దేవునితో సహవాసమును, దేవునితో నీ స్నేహాన్ని అలాగే కొనసాగించేటువంటి మార్గం అది. ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్. గాడ్ లవ్స్ యువర్ ప్రైజ్. దేవుడు నీ స్తుతిని ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? దేవుడు నీ స్తుతిని నువ్వు మాట్లాడినప్పుడు ఆయనను గణపరిస్తే ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టమైనది మనం ఇస్తే, అవునా కాదా? ఆలోచించండి. ఆయన స్తుతిస్తే ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, లేకపోతే మధ్యాహ్నము నీ ప్రయాణములలో నీవు లేచినప్పుడల్లా, అయ్యా ఉదయం లేవగానే ఆయన సన్నిధిలో కూర్చొని, అయ్యా నీతో నేను, నాతో నువ్వు, నీ సన్నిధిలో నేను, ఆ సన్నిధిలో నీవు నాతో, నీతో కలిసి ఉండుట భాగ్యము తండ్రి అని ప్రతి సమయంలో ప్రతి పరిస్థితులలో నువ్వు కొనసాగుతూ ఉంటున్నట్లయితే దేవుడు అద్భుత కార్యములను జరిగించేవాడు. రోమా 8వ అధ్యాయం 28వ వచనంలో, రోమా 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. ద మెయిన్ పరిస్థితి ఏంటంటే, మన పరిస్థితులలో దేవుని స్తుతించడానికి, ఆ పరిస్థితులలో వెళ్ళేటప్పుడు, ఆ సంఘటనలలో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, వి డోంట్ నో ద పాత్.
ఆ మార్గం ఏంటో మనకు తెలియదు, పరిస్థితులు ఏమెదురవుతాయో తెలియదు, ఏ పక్క నుంచి ఏ సమస్య వస్తుందో తెలియదు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే నీ మీద నాకున్న సంకల్పం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ మాట యొక్క అర్థం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా సంకల్పం చొప్పున నిన్ను పిలుచుకున్నాను, మేలు కలుగుటకై సమస్తము నేనే సమకూడి జరిగేటట్టు చేస్తాను. దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన అంటున్నాడు, పక్కన వాళ్ళతో చెప్దాం, ఆయన, వద్దులేండి నీతో నువ్వే చెప్పుకో, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన సంకల్పము వలన నేను పిలవబడ్డాను, నాకు మేలు కలుగుతుంది, సమస్తము సమకూడి. సమస్తము సమకూడి అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కొద్దిసేపు మాట్లాడదామా. సమస్తము, ఈ సమస్తం అంటే ఏంది? సమస్తము సమకూడి. ఈ సమస్తములో ఏమేముందో తెలుసా? ఈ సమస్తములో మలుపులున్నాయి, ఓటములున్నాయి, అవమానాలున్నాయి, అపనిందలున్నాయి, తగాదాలున్నాయి, భూతగాదాలున్నాయి, ఆస్తి తగాదాలున్నాయి, కోర్టు కేసులున్నాయి. సమస్తం. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? సమస్తం. ఏమున్నాయి అక్కడ? అన్నీ ఉన్నాయి. కీడులున్నాయి, సాతాను ఎదురవుతున్నాడు, అప్పులున్నాయి, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. సమస్తం ఎక్కడుంది? అది ఆ మాటలో ఉంది. ఆయన ప్రేమిస్తున్నాడంట కాబట్టి నిన్ను ఆయన సంకల్పం చొప్పున నిన్ను పిలుచుకున్నాడంట, మేలు చేయాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. అయితే ఆ మేలు కలగాలనంటే సమస్తము సమకూడి. ఎలాగా? సమస్తము సమకూడి. వీటన్నింటిలో అతి ప్రధానమైనది ఏంటో తెలుసా? సమయం, ఆలస్యం. హల్లెలూయా. ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ సమస్తములో ఉన్నాయి. హల్లెలూయా. ఈ సమస్తము సమకూడాలి. ఇరుకులు సమకూడాలి, ఇబ్బందులు సమకూడాలి, అప్పులు సమకూడాలి, ఓటములు సమకూడాలి, అవమానములు సమకూడాలి, కోర్టు కేసులు సమకూడాలి, పరిస్థితులు, లేకపోతే లాయర్లు, లేకపోతే అధికారులు, లేకపోతే బంధువులు, లేకపోతే నీ పరిస్థితులు, లేకపోతే నీ కంపెనీలో ఉంటున్నటువంటి అధికారులు, నీ యొక్క కాలేజీలలో, లేకపోతే నువ్వు చదువుకుంటున్నటువంటి చోట, నువ్వు పని చేస్తున్నటువంటి చోట, నీ ఇంటి దగ్గర, అన్ని సమస్తం ఆడే ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈ సమస్తములో ఏమి జరుగుతుందో దేవుడు చెప్పడు. హల్లెలూయా. అర్థమైందా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? ఆ సమస్తములో ఏమి జరుగుతుందో అదే మన సమస్య. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, ఆ పరిస్థితిలో ఏం జరుగుతుందో, ఆ సంకటంలో ఏం జరుగుతుందో, దీనివల్ల ఏమి భవిష్యత్తులో జరుగుతుందో, ఏ నష్టపోతామో, ఏ మరణం అవుతుందో, ఏం ఓడిపోతామో, ఏ ఇబ్బందులు ఎదురవుతాయో, ఏ సంకటములు, ఏ సమస్యలు, ఏ అప్పులు, ఏ నష్టములు ఎదురవుతాయో తెలియక, హల్లెలూయా, విశ్వాసము కోల్పోయి, నిరీక్షణ కోల్పోయి, అపనమ్మికతో, ఇరుకుతో, శ్రమలతో, ఆ సమస్తములోనే చాలామంది త్రోవ తప్పిపోతున్నారు. హల్లెలూయా. ద థింగ్ ఏంటనంటే దేవుడు ఫైనల్గా ఏం జరుగుతుందో చెప్తాడు, మధ్యలో ఏం జరుగుతుందో చెప్పడు. అర్థమవుతున్నదా? వివరిస్తాను. యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడు కలలు ఇచ్చాడు. ఏంటండి ఆ కలలు? ఎప్పుడు నేను పంచుకునేదే. ఏంటి ఆ కలలు? అయ్యా, అన్ని గడ్డి మోపులు కూడా నీకు సాగిలబడతాయి, ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా నువ్వు ఇలాగుంటావు అని చెప్పి కల ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం. హల్లెలూయా. వందనాలు, దర్శనాలు వచ్చాయి. ఆమేన్. దేవుడు వాగ్దానం మాట్లాడాడు. హల్లెలూయా. మాట రాగానే ఏమైపోతుంది? మనము వెంటనే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, పెద్దగా దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా. వెంటనే యోసేపు, అలాగైతే నువ్వు ఆ గుంతలో పడాలి. ఆ గుంతలోకి మీ అన్నోళ్ళు లేస్తారు. ఆ తర్వాత నిన్ను అక్కడ ఎవరో పోతూ ఉంటే వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మేసినటువంటి తర్వాత
నిన్ను వాళ్ళు బజార్లో పెడితే గడ్డి మోపులు కల జ్ఞాపకం చేసుకో. గడ్డి మోపు ఎట్లా రోడ్లో అమ్మేస్తారో నిల్చోబెట్టి అట్లా నిన్ను అమ్మేస్తారు. హల్లెలూయా. నిన్ను అమ్మబడతావు. ఆ తర్వాత పోతీపరైన ఆయన దగ్గరికి పోతావు. ఆడ మళ్ళీ ఏమన్నా హ్యాపీగా ఉంటుందా అనుకుంటే వాళ్ళ భార్య నీ మీద కన్నేస్తుంది. నువ్వు అమానాల పాలవుతావు, అపనిందల పాలవుతావు, వెన్నుపోటు పొడవబడతావు. ఆ తర్వాత ఏమీ అనలేక పోతీపర తీసుకొని వెళ్ళి నిన్ను జైల్లోకి వేస్తాడు. ఎక్కడి నుంచి? గుంతలో నుంచి ఇంట్లోకి, ఇంట్లో నుంచి మళ్ళీ చెరసాలలోకి. ఆ చెరసాలలో ఓకే ఇద్దరు వస్తారు, ఇద్దరు కూడా నీకు హ్యాండ్ ఇస్తారు. ఒకడు ఆడే చనిపోతాడు, ఇంకొకడు నీకు హ్యాండ్ ఇస్తాడు. ఆ తర్వాత ఒకానొక రోజున రాజుకు నేను కల ఇస్తాను. ఆ రాజు వచ్చి నిన్ను పిలిచకపోతాడు. హల్లెలూయా. నువ్వు నీకు తర్వాత ఇస్తాను అని అంటే ఏసేపు ఏం చేసేవాడండి? తండ్రి, ప్రభువా వందనాలయ్యా, వద్దు ప్రభువా, ఈ ప్రణాళికే వద్దు ప్రభువా, ఈ ప్లానే వద్దు ప్రభువా, ఇన్ని అవమానాలు వద్దు ప్రభువా, మా నాన్నకు నేను తోడుగా ఉంటే చాలు నాయన. ఇంకొకరిని కావాలంటే ఎన్నుకో ప్రభువా, మోసేలాగా. ఏంటి? ఇంకొకరిని కావాలంటే నేనెందుకు పోవాలా? మోసే కూడా అదే కదా. ఆ పర్వతం మీద రెండోసారి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని దగ్గర నా మానాన ఏదో నేను గొర్రెలు కాచుకుంటుంటే నువ్వే నన్ను పంపించావు, నువ్వే తోడుగా ఉన్నావు. ఇప్పుడు ఈ కొండ మీదకే మళ్ళీ వచ్చి వీటికి పిలుచుకొని వచ్చిన తర్వాత వెళ్ళిపో అని అంటే నేనెక్కడికి పోయేది? హల్లెలూయా. గాడ్ నెవర్ టెల్ ద ప్లాన్. ఇక నీకు ప్లాన్ చెప్తే నీకు విశ్వాసంతో పనేముంది? ఆలోచిస్తున్నారండి? అర్థమవుతున్నదా? ప్లాన్ ముందుగానే నీకు చెప్పేస్తే అర్థమవుతున్నదా? నీకు విశ్వాసంతో అవసరమేముంది? ఇంకా నువ్వు దేవునికి ప్రార్థన ఏం చేస్తావు? దేవునితో గడపడానికి ఏం అవసరం ఉంది ఇంకా నీకు? లేకపోతే నీ యొక్క గుణగణములు మార్చుకోవాల్సిన పనేముంది? పరిస్థితులు మార్చుకోవాల్సిన పనేముంది? ఇదిగో పాల్, ఇదిగో ఈ రోజు నీ జీవితంలో ఇది జరుగుతుంది, ఈ నెలలో ఇది జరుగుతుంది, రేపు నెలలో అది జరుగుతుంది, మళ్ళీ నెలలో అది జరుగుతుంది, ఈ సంవత్సరంలో ఇది జరుగుతుంది అని చెప్పి దేవుడు ఒక పేపర్ మీద రాసించేసేస్తాడు అనుకోండి. పేపర్ని పట్టుకొని రోజు చూసుకుంటా కూర్చుంటా. దేవుని వైపుని చూస్తానా ఇంకా నేను? పొరపాటున ఆ ప్లాన్లో ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, ఏం ప్లాన్ వేసావు నువ్వు అని అడుగుతా. అవునా కాదు? ఆలోచించండి. హల్లెలూయా. బట్ గాడ్ గివ్స్ 99%. ఏ ప్లాన్ కూడా దేవుడు చెప్పడు. ఆయన ప్రణాళిక నీకు విడుదల చేయడు. ఆ ప్రణాళిక ఎక్కడుందంటే ఇదిగో ఆ సమస్తములోనే ఉంది. ఎక్కడుంది అది? సమస్తములోనే. ఆమేన్. అవమానములు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, ఆలస్యాలు ఉన్నాయి, మలుపులు ఉన్నాయి, ఒత్తిడులు ఉన్నాయి, యుద్ధములు ఉన్నాయి. హల్లెలూయా. ఆ మార్గములోనే, ఆ సమస్యములోనే దేవుని కృప ఉన్నది, దేవుని సహాయం ఉన్నది, దేవుని అద్భుతములున్నవి. ఆయన నీ చెయ్యి పట్టుకొని నడుపుతాడు. ఆయన నిన్ను నీడవలే కాపాడుకొని ఆయన గ్రద్ద రెక్కల మీద మోసుకొని వెళ్ళి నిన్ను నడిపించేటువంటి దేవుడు. ఆ సమస్తములోనే అది కూడా ఆయన పెట్టాడు. హల్లెలూయా. అట్ ద ఎండ్ కానీ చివరిలో సమస్తము సమకూడి. ఎలాగా సమకూడి? ఆమేన్. ఎలాగ సమకూడుతుంది? నువ్వు ఆయనను ఎప్పుడు కూడా ఆయనను బ్లేమ్ చేసుకుంటే సమకూడుతుందా? ఆయన పైన నిందలేస్తుంటే సమకూడుతుందా? ఆయనను నానా మాటలు అంటుంటే సమకూడుతుందా? ప్రార్థన సరిగా చేసుకోకుండా ఉంటే సమకూడుతుందా? దేవుని వాక్యము సరిగా చదవకుండా, దేవునితో గడపకుండా, దేవుని ఆరాధనకు రాకుండా ఉంటే సమకూడుతుందా? లేకపోతే దేవుడు నాకు ఏమి చేశాడు, నా జీవితం అంతా అన్యాయం అయిపోయిందని దేవుని మీదనే నువ్వు నసుగుతూ ఉంటే సమకూడుతుందా? హల్లెలూయా. రావని చెప్పడం లేదండి బైబిల్, వస్తాయనే చెబుతుంది. అయితే దేవుడు రావని అబద్ధం చెప్పడం లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాడు, నీతో వస్తాయి, భయపడొద్దు, నేనున్నాను. ఎందుకు విడిచిపెడతాను నిన్ను? ఎందుకు విడిచిపెడతాను? మన పరిస్థితి ఏంటంటే టైం అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది, పెళ్లి కావలేదు, లేకపోతే వయసు అయిపోతా ఉంది, లేకపోతే టైం అయిపోతుంది, ఎక్కడ జరుగుతుందో జరగదో, లేకపోతే ఉద్యోగం వస్తుందో రాదో, నెక్స్ట్ ఏంటో మన జీవితం, అన్ని పరిస్థితులు అన్నీ కూడా those things will bringing the pressure. ఒత్తిడిని తీసుకొని వస్తున్నాయి. ఆ ఒత్తిడి వల్లనే అనారోగ్యాలన్నీ, బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రెషర్ అన్నీ కూడా. లేకపోతే ఏం జరుగుతూ ఉన్నది? హల్లెలూయా. దేనివల్ల? వీటన్నింటి వల్ల. అందుకే దేవుడు నెమ్మది కావాలిగా. హల్లెలూయా. నీకంటే నీలో ప్రవహిస్తున్న రక్తానికి నెమ్మది కావాలి. హల్లెలూయా. నీలో ఉంటున్నటువంటి అనారోగ్యములు తొలగింపబడాలంటే నీకు నెమ్మది కావాలి.
వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ఎక్కడ నువ్వు బలమును పొందుకోగలవో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలోనే. ఒత్తిడులు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, సమస్యలు నీకు ఎదురైనప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని, ఎంత హీట్ ఎక్కువైతే, ఎంత వేడి ఎక్కువైతే, ఎంత సమస్యలు ఎక్కువైతే అంత ఎక్కువగా దేవుని స్తుతించు, దేవునితో గడుపు, దేవుని నామాన్ని హెచ్చించు, దేవునితో గడుపు. దేవుడే సమకూడి మేలు కలుగునట్లు జరిగించువాడు. హల్లెలూయా. ఎవరికి సమకూడి మేలు జరుగుతుంది? ఎల్లప్పుడూ స్తుతించేవానికి. దేవుడు ఏం చేశాడన్న? దేవుడు ఏం చేశాడక్క? హల్లెలూయా. నువ్వు అనే కొద్దీ అది ఆలస్యమే. నువ్వు అలాగ నోరు తెరిచే కొద్దీ గో లాంగ్. నువ్వు పరీక్ష పాస్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్కి వెళ్తావా? దేవుడు పెట్టిన పరీక్ష ఏమో. దేవుడు నీలో గుణగణములను మార్చాలని ప్రయత్నిస్తున్నాడేమో. నీలో ఉంటున్నటువంటి మలినాలను తొలగించడానికి, నీలో విశ్వాసమును పెంచడానికి, నీలో మార్పును తీసుకొని రావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరీక్షాకాలమేమో. హల్లెలూయా. లేదా నువ్వు ఏదైనా పాపంలో చిక్కుబడిపోయి ఆ పాపంలో రాకుండా ఉండుట వలన నీ జీవితం మీదకి వచ్చినటువంటి శిక్షావిధి ఏమో. ఆ పాపమును నువ్వు మార్చుకుంటే, ఆ పాపపు జీవితమును తొలగించుకుంటే ఆ యొక్క శిక్షను కొట్టివేయాలని దేవుడు చూస్తున్నాడేమో. హల్లెలూయా. ఆ జీవితమును మార్చుకుంటే, ఆ మార్గమును మార్చుకుంటే, ఆ తప్పుడు మార్గంలో నుంచి నువ్వు బయటకు వస్తే, దేవునికి అసహ్యమైనది, దేవునికి చెడ్డ పేరు తెచ్చేది, దేవుని నామాన్ని కించపరిచేటువంటి మార్గములో వాడు చూసినప్పుడు ఎలా ఉందనంటే, లోకములో ఉన్నవాడు తప్పు చేశాడనుకోండి, వాడినే తిడతారు. యేసు ప్రభు బిడ్డలు తప్పు చేశారనుకోండి, యేసు ప్రభుని తిడతారు. హల్లెలూయా. ఏమో యేసు ప్రభు చేయమన్నట్లు. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. యేసు ప్రభు చేయొద్దని చెబుతున్నాడు. పాపము జోలికి మీరు వెళ్ళకండి అని చెబుతుంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క గమ్యాన్ని, నీ యొక్క దేవుని సన్నిధిని దెబ్బతీసేది పాపము. పాపములో ఎంతకాలము బ్రతుకుతూ ఉంటావో, పాపమును వెంబడిస్తూ ఉంటావో, పాపపు మార్గంలో ఉంటావో మర్చిపో. నీ ఆనందాన్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు మర్చిపోవచ్చు. ఆ పాపము దాన్ని నాశనం చేసేస్తుంది. సాతాను దొంగిలించేస్తాడు. అది ఏదైనాను సరే, అది ఏ పరిస్థితులైనాను సరే, నువ్వు పాపం చేస్తూ ఉన్నంత కాలము అది ఆలస్యమవుతూనే ఉంటుంది. నువ్వు పాపంలో బ్రతికినంత కాలము అది అడ్డంకులతోనే పోతూ ఉంటుంది. హల్లెలూయా. అండర్స్టాండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. చాలా సమస్యలకు కారణం మన జీవితాలలో పాపమే. హల్లెలూయా. ఆలోచించండి. ఎప్పుడైతే నీ బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నిస్తావో దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. కల్మషము లేక ఈ కలుషితమైనది, పాపము, అపవిత్రత దేవునికి అసహ్యమైనవి నీ దగ్గరకు రావాలి కదండి. నీ జీవితంలో దేవుడు పని చేయాలంటే ఫస్ట్ నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరికి రావాలనంటే నువ్వు కొంచెము క్లీన్గా ఉండాలి. నువ్వు క్లీన్గా ఉండాలనంటే యేసు దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకోవాలా. ఏ పాపాలు ఉంటే ఆ పాపాలు. చాలామందికి తెలియనటువంటి పాపాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. ఏంటంటే ఇగో, ఏంటది మనం అనుకుంటా మర్డరు, అడల్టరీ, లేకపోతే ఇంకొకటి అది అవి పెద్ద పెద్ద పాపాలు. చిన్న చిన్న పాపాలు ఉంటున్నాయి అన్నమాట. అహము, గర్వము, ఇగో. హల్లెలూయా. క్షమాపణ లేని గుణం. ఏంటివి ఇవి? దేవుడు నీ యొక్క ప్రయాణములో, నీ యొక్క జీవితంలో నీలో ఆ మార్పులన్నీ తీసుకొని రావడానికి పెట్టాడు. వాటన్నింటికి అందుకనే దేవుడు అంటున్నాడు, తగ్గించుకొని వాడే. హల్లెలూయా. అడుగుతున్నారు శిష్యులందరూ కూడా, యేసయ్యా ఎవరు పరలోక రాజ్యంలో గొప్పడు, ఎవరు పరలోక రాజ్యం? రేపు పొద్దున్న ఆయన్ని సిలువేస్తారంటే ఈరోజు రాత్రికి కూడా ఇదే మ్యాటరే. ఇదే ఎవరు గొప్పవాడు? మాలో ఎవడు గొప్పవాడు? బా, వీళ్ళతో తట్టుకోలేకపోతున్నానని యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక టవాల్ తీసుకొని ఆయన చుట్టుకొని పోయి వాళ్ళ పాదాలు కడగడం ప్రారంభించాడు. ఏంటి ఎవడు గొప్పోడు అని అంటే పాదాలు కడిగేవాడు గొప్పోడు. ఎవడు గొప్పోడు అని అంటే సేవ చేసేవాడు గొప్పోడు. పరలోకంలో ఇదే జరుగుతూ ఉందాడ. ఆడ జరిగేది ఇదే. ఎవడైతే సేవ చేస్తాడో, ఎవడైతే తగ్గించుకుంటాడో వానికే కిరీటము. హల్లెలూయా. మరి ఇది చెయ్యండి. ఆమేన్. అదే మార్గం. నీ పరిస్థితులలో భార్యాభర్తలుగా ఉంటున్నారా, లేకపోతే స్నేహితులుగా ఉంటున్నారా, లేకపోతే నువ్వు పని చేసేటువంటి చోట, నువ్వు ఉద్యోగం చేసేటువంటి చోట తగ్గించుకుంటే పోయేది ఏందుందమ్మా? సహనం కలిగి ఉంటే తప్పేముంది? ఉద్యోగాలు నిలబడతాయి కదా, జీవితాలు మార్చబడతాయి కదా, కుటుంబాలు విడిపోకుండా ఉంటాయి కదా. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? హల్లెలూయా.
మన జీవితాలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవి. పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. మార్గమును దేవుడు ఏర్పాటు చేశాడు. కృపను దేవుడు అడుగుతుంటున్నాడు. ఎంతకాలము వీటితో నువ్వు పోరాడతావో ఇంకా అదే స్టేజ్లోనే ఉంటావు. విడుదల రాదు. నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళలేవు. నెక్స్ట్ ఆశీర్వాదాలను నువ్వు పొందుకొనలేవు. అయితే ఎవరైతే లోబడతారో, తగ్గించుకుంటారో, దేవుని అడుగుతారో వారు దేవుని యొక్క సన్నిధిలో బలము పొందుకుంటారు. హల్లెలూయా. వెన్ యూ లెర్న్ దిస్ లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రైజ్, నీవెప్పుడైతే దేవునిని స్తుతించేటువంటి జీవిత శైలి కలిగి ఉంటావో నువ్వు బలాన్ని పొందుకోవడం మాత్రమే కాదు, నువ్వు నీలాంటి పరిస్థితులలో ఎదుర్కొనేటువంటి వారికి ఒక టీచర్గా కూడా మార్చబడతావు. నువ్వు హల్లెలూయా. ఒక గురువులాగా కూడా మార్చబడతావు. ఆమేన్. నా జీవితంలో కఠినమైన పరిస్థితులలో వెళ్తున్నప్పుడు ఒకడు వచ్చాడు. ఎప్పుడు తగులుతూనే ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే వెళ్ళాను కాబట్టి, ఆ పరిస్థితుల గుండా నేను వెళ్ళాను కాబట్టి. అటువంటి వారు, జీవితాన్ని నష్టపరుచుకున్నటువంటి వారు, మోసగింపబడిన వారు, వెన్నుపోటు పొడిపడినట్టుగా, ఎందుకంటే నేను మాదిరైపోయాను. హల్లెలూయా. సో మెనీ పీపుల్ నో అబౌట్ మై లైఫ్, పాస్ట్ లైఫ్. అందరూ దేవుని కృపను బట్టి నిలబడ్డారు. దేవుని దయ. హల్లెలూయా. చాలామంది అలాగ జీవితాన్ని నష్టపరుచుకున్నటువంటి వారు, లవ్లో ఫెయిల్ అయిపోయినటువంటి వారు, విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చినటువంటి వారు, వాళ్ళందరూ కొన్నిసార్లు వచ్చినప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు, ఒకసారి బాగా గుర్తుంది. ఒకరిని పీటీసీ గ్రౌండ్లో కూర్చోబెట్టి చెప్పా. ఒక గంట సేపు వాని లైఫ్ ఏంటంటే, డిగ్రీ 3 ఏళ్ల పాటు ఒక అమ్మాయిని ప్రేమించాడు. 3వ సంవత్సరం చివరిలో ఆ అమ్మాయి పరిస్థితులను బట్టి, వాళ్ళ కుటుంబం యొక్క బెదిరింపులతో ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. వీడు దేవదాస్ అయిపోయాడు. అప్పటికే 2-3 సార్లు సూసైడ్ ప్లాన్ కూడా చేశాడు. నా దగ్గరికి అనుకోకుండా వచ్చాడు, కూర్చున్నటువంటి తర్వాత గంట సేపు దేవుని గురించి మాట్లాడాను. దేవుడు నీకు సహాయం చేశాడని చెప్పాను. దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పాను. గంట సేపు ఏదో నా నోటికి వచ్చినది నేను చెప్పేశాను. హల్లెలూయా. అది నాకు తెలిసి మార్చి నెల అనుకుంటా. మార్చి నెల, ఏప్రిల్ అయిపోయింది. మే నెలలో ఫోటో వచ్చింది వాని పక్కన పెళ్లి ఫోటో. ఏంటి? వాడి పక్కన పెళ్లి చేసుకుని వాడు ఫోటో పెట్టాడు. అన్న, నువ్వు మాట్లాడిన తర్వాత నేను ధైర్యం పొందుకున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళతో చెప్పాను. మా వాళ్ళందరూ తోడుగా నిలబడ్డారు. అసలు వాడు బతికితే చాలనుకునే పరిస్థితి నుంచి ఏమైపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండే లైఫ్లోకి వచ్చాడు. ఇంకొకడు వచ్చాడు. అప్పటికే వానికి కేసు కోర్టుల్లో వచ్చి జరుగుతూ ఉన్నప్పుడు హోటల్లో కలిశాడు పాత మిత్రుడు, మన సంఘస్థుడే ఒకడు. కలిసినప్పుడు పంచుకున్నాను, దేవుని ప్రేమను పంచుకున్నాను. చాలా కాలం తర్వాత కలిశాడు, పంచుకున్నాను, దేవుడి కృపను పంచుకున్నాడు, ఏడ్చాడు, ధైర్యం చెప్పాను, అంతా చేశాను. హల్లెలూయా. వానికి కూడా మళ్ళీ 2 నెలల్లోనే పెళ్ళి అయిపోయింది. వాని లైఫ్ చాలా బాగుంది. పిల్లలు, ఆశలతో దేవుని కృపలో బాగా ఎదుగుతూ. హల్లెలూయా. యూ బికమ్ ద మాస్టర్, యూ బికమ్ ద టీచర్. when you are going through those things, నువ్వు ఆ పరిస్థితుల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నువ్వు వెళ్ళినప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో నువ్వు నిలబడినప్పుడు, నీలాంటి పరిస్థితులలో, ఇరుకులలో, ఇబ్బందులలో వచ్చినటువంటి వారికి ఒక మాదిరిగా దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ విత్ యూ. దేవుడు ఆ విధంగా నీ జీవితంలో చేయాలి అనుకుంటున్నాడు. దేవుని కృప నీకు తోడుగా ఉంచాలనుకుంటున్నాడు. నిత్యము నడిపించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఏ పరిస్థితులు నీకు ఎదురైనా కూడా ఏ మాత్రము కూడా హల్లెలూయా విశ్వాసమును విడిచిపెట్టవద్దు. పరిస్థితులన్నీ ఆటంకాలు ఎదురైనా కూడా దేవునిని స్తుతించు, దేవుని సన్నిధిలో బ్రతుకు. బలమును నొందుకుంటావు, ముందుకు సాగుతావు. ఆలస్యమైన, సంకటములు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా దేవుడే నిన్ను నడిపించేటువంటి వాడు. ఐ నో ఒక స్టోరీ, ఒక మదర్ స్టోరీ. అది అమెరికా దేశంలో జరిగినటువంటి పరిస్థితి. తన కుమారునికి క్యాన్సర్. అది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఆ దినాలలో సరైన ట్రీట్మెంట్ కూడా క్యాన్సర్కి ఉండేటువంటిది కాదు. చాలా లక్షలతో కూడుకున్నటువంటి పని. ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్లు కూడా ఎవరు ఉండేటువంటి వారు కాదు. ఆ తల్లికి తెలిసింది తన కుమారునికి క్యాన్సర్ అని. ఆమె ఎక్కడో మారుమూల పల్లెలో ఏదో చెప్పాలనంటే ఒక బీడు భూముల్లో పొలము చేసుకుంటూ ఉండేటువంటి చోట ఇల్లు కట్టుకొని పూర గుడిసె వేసుకొని ఉండేటువంటిది ఆ తల్లి కుమారుడు. అక్కడికి రోడ్లు కూడా ఏమీ వెళ్ళవు, మార్గములు కూడా ఏమీ లేవు. పల్లెల్లో లోపలికి పోతే మట్టి రోడ్లు ఉంటాయి చూసారా, అలాగనే ఉండేది. వాస్తవముగా జరిగినటువంటి సంఘటన. హల్లెలూయా. అయితే గమనించండి, తెలిసింది ఆమెకు ఏంటి అనంటే, ఆ డాక్టర్ గారు ఒకరు ఉన్నారు, ఆయన పేరు జాన్ మార్క్. ఆయన ఆపరేషన్ చేస్తే బాబుకు ఆరోగ్యము కలుగుతుంది,
బాబు స్వస్థత పడుతుంది అని ఆమెకు తెలిసింది. కానీ డాక్టర్ దగ్గరికి పోయే అంత డబ్బు లేదు, ఆ డాక్టర్ ఎక్కడుంటాడో తెలియదు, లేకపోతే ఏం జరుగుతుందో అవకాశమే లేదు. అయితే ఆమె దేవుని పైన విశ్వాసం ఉంచింది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో, అయ్యా నీ కృప తప్ప వేరేది లేదు, నీ దయ తప్ప వేరేది లేదు, నీ సహాయం తప్ప వేరేది లేదు, నీ యొక్క సన్నిధి తప్ప వేరేది లేదు, ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. హల్లెలూయా. ఒకానొక రోజు ఒక డాక్టర్ గారు ఏంటి అంటే, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం పోయే సమయం వచ్చింది. ఆయన ఫ్లైట్ ఎక్కినటువంటి తర్వాత వెళ్తూ ఉన్నాడు. వాతావరణం సరిగా లేక ఇంకా డెస్టినీకి రీచ్ కాకముందే, ఆయన వెళ్ళాల్సిన చోటికి కాకముందే మధ్యలోనే ఆయనను ఒక చోట దింపేశారు. ఆయన ఉదయానికంతా ఆ సెమినార్కి ఆయన వెళ్ళాలి, ఖచ్చితంగా ఆయన కొరకు పెట్టిండేది. ఎలా వెళ్ళాలో అర్థము కాక రాత్రి సమయం, అది వర్షం పడుతుంది. అయితేనేంటి, ఏదైనా ట్యాక్సీ తీసుకోనన్నా వెళ్దాము అని చెప్పి ఆ ట్యాక్సీ తీసుకొని, పరిస్థితి ఏంటంటే ఆ రాత్రి ఆ టైంలో ఎవరు రాకపోయేసరికి ఆయనే ఆ ట్యాక్సీని తీసుకొని, అంటే కార్ని తీసుకొని నడుపుకుంటూ వెళ్ళిపోతుంటున్నాడు. వెళ్ళాలి ఎలాగైనా సరే. రాత్రి మబ్బు, ఏమీ సరిగా కనపడడం లేదు. ఆ వర్షములో ఆ రోడ్లలో ఏదో దోవ తప్పిపోయాడు. ఎక్కడికి పోయాడు. అక్కడ దూరంగా ఎక్కడో చిన్న లాంతర్ కనపడిందంట ఆయనకి. ఆ లాంతర్ ఉండే రోజుల్లో లాంతర్ కనపడింది. అంటే మామూలుగా పట్టుకుంటారు వెలుగు, అది కనపడేసరికి అక్కడికి వెళ్ళిపోయాడు. బాగా రాత్రి అయిపోయింది, బాగా ఆకలి అవుతా ఉంది, ఏం చేయాలో తెలియదు. ఆడికి పోయాడు, కారు నిలబెట్టాడు. వెంటనే వెళ్ళి తలుపు కొడితే ఒక తల్లి తలుపు తెరిస్తే వెంటనే ఎక్కడ ఇది ఏం పరిస్థితి అని అంటే, ఇది పలానా చోట అంటే తావు తప్పిపోయానని తెలుసుకున్నటువంటి తర్వాత, అమ్మ తినడానికి ఏమైనా ఉందా, ఆకలి అవుతా ఉంది, నీళ్ళు ఇచ్చింది, కూర్చోబెట్టింది, తినడానికి ఏదో వాళ్ళ ఇంట్లో ఉండేది పెట్టింది. హల్లెలూయా. ఆ తర్వాత, అయ్యా నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళొస్తాను. ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాను. విచిత్రం ఏమిటంటే ఇతడు నాస్తికుడు, దేవుడు అంటే నమ్మకము లేనటువంటి, నిజముగా జరిగిన సంఘటన అండి ఇది. ఒక ఆర్టికల్, ఒక పత్రికలో వచ్చినటువంటిది. ప్రార్థన చేస్తూ ఉన్నది, అయ్యా నా బిడ్డను కాపాడు, ఆరోగ్యమును కలగజేయి, స్వస్థతనివ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన నేను పక్కన ఉండి విన్నాడు. వాళ్ళ అమ్మ కూడా అలాగ ప్రార్థన చేసేదంట తన కుమారుని గురించి. కానీ ఈయన నాస్తికుడు అయ్యాడు. ఆఖరికి ఏంటంటే, ఆమె ప్రార్థన చేసుకొని బయటకు వచ్చినటువంటి తర్వాత ఏం జరిగింది అని కుమారునికి అని అంటే, పక్కన తన కుమారుని చూపించి, ఇతనికి క్యాన్సరు, చనిపోతాడు, ఏ అవకాశము లేదు, అమెరికా దేశంలో ఒకే ఒక డాక్టర్ ఇతన్ని బాగు చేయగలడంట, ఆయన దగ్గరికి వెళ్ళగలిగినటువంటి డబ్బు నా దగ్గర లేదు, నా చేత కాదు, నేను చేయగలిగినది ప్రార్థన, అది చేస్తున్నాను. ఎవరు ఆ డాక్టర్? ఆయన పేరు జాన్ మార్క్ అని విన్నాను. హల్లెలూయా. వెంటనే ఆయన అటు నుంచి వెళ్ళిపోయాడు, సెమినార్ చూసుకున్నాడు. తర్వాత ఆమె దగ్గరకు ఒక కారు పంపించాడు, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చాడు, ట్రీట్మెంట్ అంతా ఇచ్చాడు. హల్లెలూయా. ట్రీట్మెంట్ అంతా, ఆమె అంటున్నది, నాకు కట్టడానికి డబ్బులు లేవు, పర్వాలేదమ్మా, వేరే వాళ్ళు చూసుకుంటున్నారు. హల్లెలూయా. బిల్లు వచ్చింది. బిల్లు ఆమె దగ్గరికి పంపించుకోకుండా ఆ డాక్టర్ దగ్గరికి వచ్చింది. డాక్టర్ రాశాడనమాట, కంప్లీట్లీ పెయిడ్. ఏం రాశాడు ఆయన? కంప్లీట్లీ పెయిడ్. హల్లెలూయా. దట్ ఈజ్ హౌ గాడ్ వర్క్స్. ఆ విధముగా దేవుడు పని చేస్తాడు. ఏ పరిస్థితులైనా, ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా భయపడవద్దు, దిగులు పడవద్దు. నిత్యము నిన్ను నడిపించే దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, బలముతో ఉన్నాడు, విజయముతో ఉన్నాడు. నిన్ను దాటించగలిగిన వాడు, విజయమును దయచేయగలిగిన వాడు.